సన్మాన కార్యక్రమంలో భాగంగా వంగ రాజకుమారు, మామండ్ల శ్రీకాంత్, అదేవిధంగా మంద సామరాజ్ గారు చూస్తున్నారు. వారికి స్వాగతం. చప్పట్లు కొట్టాలి. అందరు ఒకసారి ఇటు ఇటు. ఓకే, చప్పట్లు. ఇటు 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 చూడరా అన్న. ఇటు చూడరా. ఇందులో చాలా మంది ఉన్నారు. అలాగే వాతం సత్యనారాయణ, ఆగబోయిన సుధాకర్ గారిని, వేదికపై శ్రీ రెడపాక భాస్కర్ గారిని, అలాగే మామిళ్ళ శ్రీకాంత్. నేను ఆహ్వానించాలని వచ్చినందుకు మీ అందరికీ పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నన్ను చిన్నవాడినైనా నన్ను నా మీద నమ్మకంతో మీరు మంచి పని చేస్తాడు అనే నమ్మకంతో మీరు గెలిపించినందుకు ఈ 5 సంవత్సరాలు ఇంకా ముందుగా మీ అందరికీ నేను రుణపడి ఉంటా అని చెప్పేసి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తోటి బాబు ఏం సంగతి, మా వాడకు నీళ్ళు వస్తలేవు, మా వాడకు మురికాలువలు సరిగా లేవు, మరి నువ్వేం చేస్తావు, నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది అనేసి ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నేను అంటున్నా, ప్రేమ ఇక ముందు ప్రేమ చూపెట్టిళ్ళు, నన్ను గెలిపించిళ్ళు, అతి చిన్నవాడినైనా నన్ను పెద్దవాడిగా చేసిళ్ళు. ఇక నుండి ఆ ప్రేమ నా మీద చూపెట్టాల్సిన అవసరం లేదు. ఏ చిన్న తప్పు చేసినా దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం మీ అందరిపైన ఉన్నదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి వాడలో ఏమన్నా ఉన్నా మీరు అత్యధిక మెజార్టీ తోటి అందరి 10 మంది వార్డు సభ్యులు ఉంటే ప్రతి వార్డు సభ్యులను మీరు అడగాల, రమ్మని చెప్పాలా. రాకపోతే అవసరం అంటే 2 కొట్టాల. ఎందుకు అంటే మేము ఎన్నో చెప్పినాం, మాకు సాధ్యం కాని మాటలు చెప్పినాం, అబద్ధాలు చెప్పినాం, ఎన్నో చేసినాం. కానీ వాటిని నిజం చేసుకునే అవసరం మాకున్నది, మా వార్డు సభ్యులకు ఉన్నది, నాకున్నది, మా సెక్రటరీ గారికి ఇంకా బాధ్యత ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారు మాకు నిధులు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిళ్ళు. మీ దగ్గర మేము ఆ మాట చెప్పుకోవడం జరిగింది. మాకు నమ్మకం ఉన్నది. మేము ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా మా సాధ్యమైనంత వరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాతోటి సాధ్యం కాకపోతే మా ఎమ్మెల్యే గారిని వేడుకుంటాం. కంపల్సరీ మాకు పనిచేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. మేము ఆ నిధులు తీసుకొని వచ్చి విలేజ్ని డెవలప్ చేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సన్మానాలు చేసిళ్ళు, సలహాలు ఇచ్చిళ్ళు, సూచనలు ఇచ్చిళ్ళు, నన్ను గెలిపించిళ్ళు, నన్ను ఒక పెద్దోడిగా చేసిళ్ళు. నేను ఎంత పెద్దోడినైనా మీకంటే చాలా చిన్నోడిని, వయసులో చిన్నోడిని. మీరు ఇక రా బాబు అంటే నేను మీ ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యుల లెక్క నేను వాడిపోతా. నేనేదో వేదిక మీద ఉన్నది మైకు పట్టుకున్నా, నేనేదో మాట్లాడుతున్నా కాదు. నేను చెప్పేది 100కు 100% నిజం. దానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను. వారు నిజంగా గ్రామాభివృద్ధికి కంకణబద్ధుడై మేము గెలిచే సందర్భంలో ఎన్నో విషయాలు చెప్పాం. అమలు కానీ సాధ్యం కానీ హామీలు కూడా ఇచ్చాం. కానీ అభివృద్ధికి మా వంతు సహకారం చేస్తాం. ఒకవేళ మేము చేయలేకపోతే, అందుబాటులోకి రాలేకపోతే మమ్మల్ని నిలదీయండి అని చెప్పని ధైర్యంగా చెప్తున్నటువంటి సర్పంచ్ గారికి, మరి గ్రామస్తులందరూ తరపునటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరు ఇంత ముందుకున్నటువంటి పాలవర్గం కంటే భిన్నంగా అందరికీ అందుబాటులో ఉండాలి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు మరి చిన్న సమస్యలు ఉంటాయి. మరి పెద్ద అయితే మీ యొక్క కృషి, మీ యొక్క పోరాటం, ఆరాటం అనేది మరి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి, ఎంపీ గారి దగ్గర కొట్లాడి పని తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, మురుగునీటి నిర్మూలన కావచ్చు, మరి వీధి దీపాలు కావచ్చు,
ఇవన్నీ కార్యక్రమాలు గ్రామాల్లో చేయాల్సి ఉంటుంది. నిబద్ధతతోటి మీరు అందరూ పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నిజానికి చిన్నవాడినైనా నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పినప్పుడు నా వయసునే నేను గుర్తుపెట్టుకుంటా, కానీ నేను సర్పంచ్ అని పెద్దవాడిగా నేను విరవిగను అని చెప్పని మరి అంత చక్కటి మాటలు చెప్పినటువంటి సర్పంచ్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మంచి చక్కటి అవకాశాన్ని గ్రామస్తులు కల్పించినందుకు మీ తరపున గ్రామ వారికి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా